హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేసుకుంటున్నాం. కాకరకాయ రైస్తో సూపర్గా ఉంటుంది. నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేస్తామా ఈరోజు? కాకరకాయలు తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. మొత్తం ఆ పైన ఉండేదంతా క్లీన్ చేసుకొని ఇలా ఘాటు పెట్టుకోవాలి. దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. అన్నీ క్లీన్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకొని అలా వేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. కొంచెం సేపు బౌల్లో వేసి పెట్టుకుంటే అది కాకరకాయ చేదంతా వదిలిపోతుంది మనకి. ఇలా అన్నిట్లోకి సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు బౌల్లో వేసుకున్నాము. బౌల్లో వేసేసుకొని కొంచెంసేపు ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. కొంచెం అవి వాటర్ వదులుతుంది, సాల్ట్ వేసుకున్నాం కదా, అలా వాటర్ వదులుతుంది. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. అలా తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని పుట్నాల పప్పు, కారము, ఉప్పు, జీలకర్ర వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మనం పౌడర్ అయినా చేసుకోవచ్చు, కొంచెం మెత్తగా, లేదు అంటే రఫ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు రెడీ పెట్టుకున్నాం. ప్యాన్లోకి మనం కాకరకాయ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి కొంచెం బాగా ఫ్రై అయిపోగానే పక్కకు పెట్టుకొని అదే ఆయిల్లోకి మనం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాం కదా, తర్వాత ఈ పౌడర్ చేసుకున్న పౌడర్ దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే యమ్మీ యమ్మీ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా కాకరకాయ ముక్కతో పాటు తీసుకుంటే చాలా బాగుంటుంది రైస్లోకి. చూడండి, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటున్నాం. మీరు తప్పకుండా ట్రై చేయండి. కాకరకాయ ఫ్రై టేస్టీ యమ్మీ యమ్మీ. పప్పులోకి మంచికి బాగుంటుంది. పప్పు